ఎప్పుడైతే 10 సంవత్సరాలు తన పాలనలో మరి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత మరి తన యొక్క పదవీచ్యుతులైతే అయిపోయారు. ప్రభుత్వం కూడా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్కి పట్టం కట్టి కాంగ్రెస్కి జై కొట్టారు జనాలు. అదే సమయంలో ఇక్కడ కేసీఆర్ తాను ఓడిపోయిన దగ్గర నుంచి, పార్టీ కష్టకాలంలో ఉన్న దగ్గర నుంచి ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం, నిర్లిప్తత అనేది బాగా ఉండిపోయింది. మరి ఎక్కడ చూసినా బీఆర్ఎస్లో జోష్ అనేది లేదు. అంతర్గత పోరు, ఒకరికొకరు పడదు. మరో పక్కన కవిత కాంగ్రెస్ పార్టీ కంటే కంట్లో నలిసేలాగా కవిత ఉండడం కూడా మరి బీఆర్ఎస్కి కొరకరాని కొయ్యగా తయారైందంటంలో మరి అతిశయోక్తి కాదు. మరి కవిత సంధించే ప్రశ్నలకి ఒక్క బీఆర్ఎస్ నేత దగ్గర కూడా సమాధానం సరిగ్గా చెప్పలేకపోవడం బీఆర్ఎస్ ఎంత డౌన్ఫాల్లో ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇవన్నిటిని కూడా బయటపడేయడానికి, మరి పునరుజ్జీవాన్ని తీసుకురావడానికి, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోయడానికి ఏదైనా మరి ఒక ముందుండే నాయకుడు కావాలి అంటే మరి అందరికీ తెలిసిన వ్యక్తి, వాళ్ళ పార్టీలో అందరూ నమ్మదగిన వ్యక్తి. అది ఏమైనా మరి ఆయన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా సీఎం కేసీఆర్ అని వాళ్ళు నమ్ముతున్నారు. నడిపించే నాయకుడు బలంగా ఉన్నప్పుడే పార్టీ ముందుకు వెళుతుందని కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటున్నారు. దానిలో భాగంగానే 21న కేసీఆర్ భేటీ పాలమూరు సభకు వ్యూహరచన చేస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దీని మీద మరి తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా కావాలనే విధంగా మరి ఏదైతే మరి ఆందోళన చేపట్టబోతున్నారో దానికి దిశానిర్దేశం చేయడానికి పాలమూరు వేదికగా ఎంచుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి చూద్దాం పాలమూరు వేదికలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఆయన ఏ రకంగా మాట్లాడబోతున్నారు, తన వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పి మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ బయటికి రావాలని కోరుకునే కేసీఆర్ అభిమానులు కూడా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలైతే ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా బయటికి రాని కేసీఆర్ ఏం మాట్లాడతాక నువ్వు బయటకు వస్తున్నావు, నువ్వు ఎంత బాగా మాట్లాడినా ఏం చేసినా నీ పార్టీ మీరు చేసిన పాపాలు